ఉన్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 25, 26 వచనాల మధ్యలో ఉన్నటువంటి సంఘటనను ఆధారంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నేను చదువుతున్నాను చూడండి. తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనుపరచుమనిరి. అంతట వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటీ వచ్చెను. కనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. చదువుబడిన లేఖన వాక్య భాగంలో నుండి ప్రభువు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడునుగాక. లాస్ట్ వీక్ బైబిల్ క్లాస్కి చాలా తక్కువ మంది వచ్చారు, ఎందుకంటే వర్షం, అందువల్ల అనానుకూలంగా ఉంది. అయినా కొన్ని సంగతులు మనం దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేశాం. ప్రత్యేకంగా లాస్ట్ వీక్ ఇప్పుడు వీళ్ళిలా చీట్లు వేసి యోసేపు అనే ఒక వ్యక్తిని, ఆ తర్వాత మత్తీయ అనే ఒక వ్యక్తిని, ఇద్దరిని నిలువపెట్టి వాళ్ళు చేసినటువంటి ప్రార్థన, అపోస్తలులు పేతురు మిగిలిన భక్తులు చేసినటువంటి ప్రార్థన. ప్రభువా, యోసేపు అనే ఒక వ్యక్తి ఒకవైపు ఉన్నాడు, ఆయన పక్కనే మత్తీయ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరిని నీ సేవ కోసం, నీ చిత్తం కోసం ఎంచుకుంటున్నావు, అపోస్తలులుగా ఉండటానికి ఎవరిని నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు అనే సంగతిని వాళ్ళు ప్రార్థన చేసి చీట్లు వేశారు. ఇప్పుడు ఆఖరి వారం అసలు వీళ్ళకి ఎందుకు ఇట్లా చీటీ వేసి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనిపించింది, చీట్ల ద్వారా ఒక వ్యక్తిని ఎంచుకోవాలి అనే ఆలోచన, దాని మూలం ఏంటో ఆఖరి వారం మనం అధ్యయనం చేశాం. ఎవరైనా చెప్తారా? కొందరే వచ్చారు. గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. పాత నిబంధన గ్రంథంలో, పాత నిబంధన రీతులలో ప్రత్యేకంగా 7-8 సందర్భాలలో చీట్లు వేసి వాళ్ళ వివరాలని మనం చెప్పుకున్నాం. అలాగైతే నేను బోర్డు మీద ఆ వివరాలు రాశాను. నేను ఆ గ్రంథం పేరు చెప్తాను, అందులో ఏముందో లాస్ట్ క్లాస్లో విన్నోళ్ళు చెప్పాలి. లేవియాకాండం 16వ అధ్యాయం 8వ వచనంలో చీట్లు వేసినటువంటి సందర్భం ఉంది. దేనికోసం చీట్లు వేశారమ్మా? మేక కోసం చీట్లు వేశారు. ఎన్ని మేకలు ఉంటాయి? 2 ఉంటాయి. ఒక మేక పేరు ఏముంటుంది? యెహోవా మేక, దేవుని మేక. ఇంకొకటి ప్రజల కొరకు విడిపించబడవలసినటువంటి మేక. దేవుని పేరట వచ్చిన మేక ఏం చేయబడిద్ది? వధించబడిద్ది, దేవుని సన్నిధిలో వధించబడిద్ది. ఇంకొక మేక ప్రజల పేరట వచ్చిన మేక, దాని మీద చేతులు పెట్టి ప్రధానులందరూ దాన్ని అరణ్యంలో వదిలేస్తారు. అంటే దానిలో ప్రజల పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఒక మేక ప్రభు పక్షంగా చనిపోతుంది. అంటే పెనాలిటీ, పాపానికి శిక్షగా, వెలగా ఒక మేక చచ్చిపోతుంది. రెండవ మేక పాపాలన్నిటినీ పాళెములో నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. క్లీనింగ్ అండ్ ప్రొపిసియేషన్, అంటే శుద్ధి చేయటం, వెల చెల్లించటం. ఈ 2 కూడా సిలువలో మన ప్రభు చేసిన వాటికి సూచనగా కనిపిస్తున్నాయి. అది లేవియాకాండంలో మొట్టమొదటిగా చీట్లు వేసిన సందర్భం. రెండవ పుస్తకంలో మనం ఎక్కడ చూసామంటే గిబియా అనే స్థలంలో బెన్యామీనీల మీద యుద్ధానికి వెళ్ళాలి. అదొక చాలా పెద్ద చరిత్ర, మనం లాస్ట్ వీక్ ధ్యానం చేసాం. ఎఫ్రాయిమీడు ఒకడు పైన ఉంటాడు, అంటే మధ్యప్రదేశ్ లాంటి స్థలంలో ఉంటాడు. ఎక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పాను? పెళ్లి చేసుకోలేదు, ఉపపత్నిగా ఉంచుకున్నాడు. ఎక్కడ అమ్మాయిని? బెత్లెహేం అమ్మాయిని. బెత్లెహేం అంటే కింద, సౌత్ అమ్మాయిని. ఈ ఎఫ్రాయిమీడు సెంటర్, అంటే మధ్యప్రదేశ్ లాంటి స్థలంలో ఉండే ఒక యాజకుడు, లేవీయుడు. బెత్లెహేం అంటే క్రిందన స్థలంలో ఉండే ఒక వ్యక్తిని, స్త్రీని ఉపపత్నిగా పెట్టుకున్నాడు. కాబట్టి ఆమె పైన చాలా సమస్య జరిగింది. ఆమె భాగాలను ఆ యాజకుడు కట్ చేసి అందరికీ, అన్ని గోత్రాలకు పంచాడు. ఇప్పుడు ఆ కార్యం ఎక్కడ జరిగింది? ఆ చెడ్డ పని ఏ గోత్రంలో జరిగింది?
వెరీ గుడ్, బెన్యామీన్. గిబియా అనే ప్లేస్లో జరిగింది. ఇప్పుడు గిబియా మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి కదా? ఎవరు వెళ్ళాలంట? చీట్లు వేసి కనిపెట్టారు ఎవరు ముందెళ్ళాలో. యూదా గోత్రం ముందు వెళ్ళాలి అని చీటీ వేసి ఎవరు, మీరు ఆ క్వశ్చన్ మార్క్ని, ఆ ట్యాగ్ని పట్టుకోవాలా. ఎవరు వెళ్ళాలి, ఏ మేక చచ్చిపోవాలి. ఓకే, రెండు మనం జడ్జెస్లో చూసాం, న్యాయాధిపతుల గ్రంథంలో. ఆ తర్వాత స్వాస్థ్యాన్ని పంచిపెట్టాలా. స్వాస్థ్యాన్ని పంచిపెట్టవలసిన సందర్భంలో కూడా భక్తుడైన యెహోషువ ఎలా పంచాడు? చీట్లు వేసి పంచాడు కదా. ఆ సంఘటనలు యెహోషువ గ్రంథం 14:2 కనిపిస్తాయి. 7 గోత్రాలకి పంచల, ఆ గోత్రాలకి ఇంకా మిగిలిపోయి ఉన్నారు. అప్పుడు ఏం చెప్పాడు యెహోషువ? మీరు వెళ్ళి సర్వే చేయండి, సర్వే చేసి ఉత్తర ప్రాంతం, అడవి ప్రాంతాన్ని అంతా నరికి నా దగ్గరికి తీసుకుని రండి. ఏ ఏరియా మీకు ఏ గోత్రానికి ఇవ్వాలో, ఏ ఏరియా అంటే ఏ స్థలం ఏ వ్యక్తికి లేకపోతే ఏ గోత్రానికి ఇవ్వాలో ఎలా చెప్పాడు యెహోషువ? చీట్లేసి చెప్పాడు కదా. మరొకటి యెహోషువ గ్రంథంలోనే లేవీలకి ఏమీ పంచలేదు, స్వాస్థ్యం ఇవ్వలేదు, ల్యాండ్ ఇవ్వలేదు. కానీ మరి ఏ లేవి కుటుంబానికి ఏ గోత్రంలో ఊర్లు ఇవ్వాలా? అమ్మ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. ఏంటిది? స్వాస్థ్యం ఆశ్రయపురాలు కాదు. స్వాస్థ్యం అంటే దేశమంతా అందరికీ చీట్లేసి పంచాడు. కింద షిమ్యోను, మధ్యలో యోదా, ఆ పైన బెన్యామీను, ఆ పైన ఎఫ్రాయిము, అంటే అన్ని రాష్ట్రాలకు ఇచ్చాడు. రాష్ట్రాలుగా లేకపోతే గోత్రాలుగా ఇచ్చాడు. లేవీకి ఎక్కడ ఇచ్చాడు? ఎక్కడ ఇవ్వలా. మరి లేవీకి ఎలా ఇచ్చాడు? అది తెలియాలా. ఒక్కొక్క గోత్రంలో కొన్ని కొన్ని ఊర్లు, కొన్ని కొన్ని పల్లెలు, కొన్ని కొన్ని శ్రేష్టమైన స్థలాల్ని లేవీలకు ఇవ్వాలా. పైన దానిలో ఇవ్వాలా, కింద షిమ్యోన్లో ఇవ్వాలా, పక్కన ఎఫ్రాయింలో ఇవ్వాలా, ఇటు పక్కన గాదులో ఇవ్వాలా. అన్ని రాష్ట్రాల్లో లేవీలకి అన్ని రకాలైనటువంటి స్థలాల్లో కొన్ని కొన్ని ఊర్లు ఇవ్వాలా. ఏ ఊరు ఏ లేవీడికి ఇవ్వాలా? ఏ ఊరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిందన సౌత్లో ఉండే రాష్ట్రం ఏది? షిమ్యోను గోత్రం. షిమ్యోను ఎక్స్ట్రీమ్ కింద ఉంటుంది. అది మీరు తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకుంటేనే మజా వస్తుంది, అర్థమైద్ది. ఎక్స్ట్రీమ్ టాప్లో ఉండేది దాను గోత్రం. దాను టాప్లో ఉంటుంది, అంటే జమ్మూ కాశ్మీర్ లాగా దాను గోత్రం ఉంటుంది. కన్యాకుమారి లేకపోతే కేరళ లాగా ఏ గోత్రం ఉంటుంది? షిమ్యోను గోత్రం ఉంటుంది. ఇప్పుడు దాను నుంచి బేర్షబా అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్నట్టుగా. ఇప్పుడు షిమ్యోను గోత్రంలో ఏ ఊర్లు లేవీలకి ఇవ్వాలా? కొన్ని ఊర్లు ఎంచుకోవాలా, కొన్ని ఊర్లు ఇవ్వాలా. ఏ ఊర్లు ఇవ్వాలా తెలీదు. అప్పుడేం చేయాలా? ఏ ఊరు ఏ లేవీయుడికి ఇవ్వాలో, షిమ్యోన్లో ఎన్ని ఊర్లు ఇవ్వాలో, యోదాలో ఎన్ని ఊర్లు ఇవ్వాలో, మరి బెన్యామీన్లో ఎన్ని ఊర్లు, అవి చీట్లేసి వాళ్ళు తెలుసుకొని ఇచ్చారు. తర్వాత సమూయేలు గ్రంథంలో ఒకసారి చీట్లేశారు. దేని కొరకు వేశారు? సౌలు యోనాతాను మధ్యలో చీట్లు వేశారు. ఫస్ట్ ఎవరెవరి మధ్యలో వేశారు? ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళాలా, యోనాతాను ఒక్కడే వెళ్ళాడు, ఆయుధాలు మోసుకునేవాడిని తీసుకొని వెళ్ళి యుద్ధం గెలిచి వచ్చారు. కానీ సౌలు అక్కడ ఒక ప్రమాణం చేశాడు, ఎవరు సంపూర్ణంగా యుద్ధం అయ్యేదాకా ఎవరు తినకూడదు, ఉపవాసం ఉండాలన్నాడు. కానీ యోనాతాను ఏం చేశాడు? కారుతున్న తేనెను కర్రతో కొనతో ముంచి కొంచెం తిన్నాడు. అది తెలీదు. ఇప్పుడు ఓటమి వచ్చింది. అప్పుడు సౌలు అన్నాడు, ఎవరో తప్పు చేశారు, ఎవరో రాంగ్ చేశారు, ఎవరో ప్రమాణాన్ని తప్పారు. ఎవరు తప్పారు ఇప్పుడు తెలుసు మీకు. కానీ ఆ రోజు సౌలు ఏమన్నాడు? ఎవరో తప్పారు. మరి ఎవరు తప్పారో తెలియదు. అందుకని నేను యోనాతాను, మా ఇద్దరిది, సౌలు యోనాతాను, మా ఇద్దరి పేరు ఒక చీటీ మీద రాయండి, మిగిలిన చీటీ మీద ప్రజలందరి పేరు రాయండి అన్నాడు. ఆ 2 చీట్లు వేశారు. ఎవరి చీటీ వచ్చింది? సౌలు యోనాతాను అని రాసిన ఒక చీటీ వచ్చింది. అప్పుడు మళ్ళీ సౌలు ఏం చేశాడు? మళ్ళీ రెండింటిని డివైడ్ చేశాడు. సౌలు పేరు వేరు, యోనాతాను. మళ్ళీ 2 చీట్లు వేశారు. అప్పుడు ఎవరి పేరు వచ్చింది? యోనాతాను పేరు వచ్చింది. ఎలా తెలుసుకున్నారు? చీట్లు వేసి తెలుసుకున్నారు. అఫ్కోర్స్ యోనాతాన్ని చంపలేదు, చంపాలనుకున్నాడు, ప్రభు తప్పించాడు. అట్లా ఎవరిని చంపాలి, ఎవరు దోషి, మీరు గమనించండి. ఏ మేక, ఎవరు ఆ మేక, ఎవరు ఆ గోత్రం,
ఎవరికి ఈ స్వాస్థ్యం? ఎవరు? హూ 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 ఎవరు 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 కదా. ఆ తర్వాత సౌలు యోనతాను. తప్పు చేసింది ఎవరు? రాంగ్ పర్సన్ ఎవరు? రైట్ పర్సన్ ఎవరు? ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా, ఎవరిని రిజెక్ట్ చేయాలా? ఈ ప్రాసెస్ పాత నిబంధనలో వీళ్ళకి అలవాటు అనమాట. ఇంకా ఆఖరిగా మనం ఎక్కడ చూసాం? దినవృత్తాంతాల గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు సేవ కొరకు ఏర్పాటు చేయాలా. చాలామంది లేవీలు ఉన్నారు, కోరహు కుమారులు ఉన్నారు, మరి గెర్షోము కుమారులు, కహతు కుమారులు, మెరారీ కుమారులు చాలామంది ఉన్నారు. ఏ గోత్రికులు ద్వారపాలకుడి పని చేయాలా? వాచ్మెన్ డ్యూటీ ఎవరు చేయాలా? ఎవరు చేయాలన్నా? ఇప్పుడు మాకేసారనుకోండి, ఇప్పుడు మనందరం ఉన్నాం, ఒక్కొక్కరికి డ్యూటీ వేయాలా. చీట్లు వేసి డ్యూటీస్ వేశారు కదా. ఏంటి డ్యూటీ? సంగీత సేవ కొరకు చీట్లు వేశారు. ఆ తర్వాత ద్వారపాలకుల డ్యూటీలు చేయడానికి చీట్లు వేశారు. ఇలా చీట్లు వేసి నిర్ణయం చేసే విధానం అప్పటి నుంచి ఉంది. ఇంకొకటి లాస్ట్గా మనందరికీ తెలుసు కదా, ఎక్కడదన్నా? యోనా. వెరీ గుడ్. అది ఆఖరి సందర్భం. ఏది? పాత నిబంధనలో యోనా చీటి యూదులేలా ఇంతకీ కదా. ఎవరేశారు? అన్యులేశారు. మరి వాళ్ళకి ఎట్లా వచ్చిందో ఐడియా? మేము అనుకోవటం, మన ఊహ నిజం కాదు, నిజం అవ్వచ్చు కాకపోవచ్చు. ఊహ ఏంటంటే ఆ పడవలో అది యొప్పే నుంచి వెళ్తుంది కాబట్టి బోల్డ్ అంతమంది యూదులు కూడా ఉండుంటారు. యోనా లాగానే యూదులు కూడా బోల్డ్ అంతమంది వెళ్తూ ఉంటారు. కాబట్టి సార్ ఎవడో తప్పు చేసినోడిని మేము ఎట్లా తెలుసుకుంటాం అంటే, రాంగ్ పర్సన్ ఎవడో రైట్ పర్సన్ ఎవరో హూ అనేది తెలుసుకోవాలంటే మాకు ఒక సిస్టమ్ ఉంది సార్, దాన్ని ఏం చేస్తాం మేము? చీట్లు వేస్తామని మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు సజెస్ట్ చేశారేమో. లేకపోతే అన్యుడైన షిప్ క్యాప్టెన్కి ఎట్లా తెలుస్తుంది? చీట్లు వేస్తే తెలుస్తుంది. మొత్తానికి చీటీ వేశారు. ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఎవరు 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 ఇప్పుడు భక్తుడైనటువంటి పేతురు, మొదటి శతాబ్దంలో ఉన్న సంఘ సభ్యులు 120 మంది విశ్వాసులు. వీళ్ళు ఏమంటున్నారంటే యోసేపు, మత్తీయ, వీళ్ళిద్దరిలో ఎవరు? ఎలా తెలుసుకుంటారు వీళ్ళు? పాత నిబంధన సిస్టంలో చీట్లేసి తెలుసుకుంటారు. అందుకని ఇది ఆఖరి సందర్భం. ఏంటిది ఆఖరి సందర్భం? చీట్లు వేసి ఎవరో, దేవుడు ఎంచుకున్న వ్యక్తి ఎవరో అని తెలుసుకోవటానికి చీటీ వేసి తెలుసుకున్నారు. మరి ఇది కరెక్టా తప్పా? ఇది రైటా రాంగా? కరెక్టా కాదా? రైట్. ఎందుకు? ఎలా చెప్పగలం రైట్ అని? వెరీ గుడ్. 6వ అధ్యాయంలో ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ చూపించా, మళ్ళీ ఇప్పుడు చూపిస్తే మీకు సమయం ఎక్కువ, మనకి టైం ఫాస్ట్గా అయిపోతుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయంలో అపోస్తులు అందరూ కూడా 12 మంది అని రాశాడు కదా. ఎంతమంది అంట? అంటే ఈ సెలెక్ట్ చేయబడిన మత్తీయని 12 మంది అపోస్తులలో ఎన్నిక చేయబడి, యాడ్ చేయబడి, కౌంట్ చేయబడ్డాడు, లెక్కించబడ్డాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించాడు. కాబట్టి వీళ్ళు దేనిని ఆధారంగా, దేనిని దృష్టిలో పెట్టుకొని చేశారంటే, దేన్ని దృష్టిలో పెట్టుకొని చేశారంటున్నాం? సామెతల గ్రంథం 16:33. చీట్లు వేయుట, ఒడిలో చీట్లు వేస్తారు, కానీ ఏమని రాయబడింది? తీర్పు యెహోవా వశం. మాది వేయటం వరకే, కానీ దాని జడ్జిమెంట్, దాని నిర్ణయం దేవుడు చేస్తాడు అనే మాటను ఆధారం చేసుకొని వీళ్ళు చీట్లు వేశారు. మరి ఇది మనకేమనిపిస్తుంది అంటే, ఇది క్రొత్త నిబంధన కదా, క్రొత్త నిబంధనలో చీట్లు వేసి వీళ్ళు ఎట్లా డిసైడ్ చేశారు? ఇది దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించలేదు? ఎందుకు మనకి ఆ క్వశ్చన్ అక్కర్లేదు? అనుమతించాడా లేదా అనే క్వశ్చన్ మనకు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదంటే, ఉదాహరణకి మీ ఇంట్లో చిన్నప్పటి నుంచి పత్రంలో, దేనిలో అన్నా పత్రంలో మీరు పిండి రుబ్బుతారు. ఇడ్లీ పిండి కాదు, ఏంటిదన్నది? మినప దోశలకి మీరు ఇడ్లీ పత్రంలో రుబ్బి పిండేస్తారు. కానీ మీకు గ్రైండర్ తీసుకొని వచ్చాడు మీ కొడుకో, లేకపోతే మీ హస్బెండో. ఏం తెచ్చాడన్నా? గ్రైండర్ తెచ్చాడు. ఇప్పుడు మీరు గ్రైండర్లో వేస్తారా పిండి, లేకపోతే పత్రంలో వేస్తారా? గ్రైండర్లో వేస్తారా?
ఎట్లా వేస్తారు? సరే ఈ రోజుల్లో అంటే అందరికి తెలుసు కాబట్టి వేసేస్తారులేండి. కానీ ఒకవేళ 20-30 సంవత్సరాలకి పూర్వం అనుకోండి, మా అమ్మగారు, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళకి ఈ పత్రంతోనే పనిచేయటం తెలుసు. అంటే ఎన్నో సంవత్సరాలు వాళ్ళ జీవితం అంతా దేంతో పనిచేశారు? చేత్తో రుబ్బటమే తెలుసు. సడన్గా గ్రైండర్ వచ్చింది. ఇప్పుడు ఈ గ్రైండర్ని ఎలా ఆపరేట్ చేయాలి? స్విచ్ ఎట్లా వేయాలి? మా కొత్తల్లో కంప్యూటర్స్ వచ్చిన కొత్తల్లో మేము ఫోర్స్లో ఉన్నప్పుడు పెన్ డ్రైవ్ తీసుకురమ్మని మా ఆఫీసర్ ఒకడికి ఇన్స్ట్రక్ట్ చేశాడు. అరే వెళ్ళి పలానా ఈడిపి సెక్షన్లో, ఈడిపి సెక్షన్ అంటారు కదా, డిజిటల్ కంప్యూటర్స్ ఉండే సెక్షన్ని, ఆ సెక్షన్కి వెళ్ళి పెన్ డ్రైవ్ తీసుకురమ్మన్నాడు. వీడు దేన్ని తీసుకొని వెళ్ళాడు తెలుసా? పెద్ద లారీని తీసుకొని వెళ్ళాడు. ఇది రియాలిటీ. పెద్ద లారీని తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వచ్చిన తర్వాత ఇంత చిన్నది పెన్ డ్రైవ్ అప్పట్లో ఆడు తీసి జోబులోంచి తీసి మా ఆఫీసర్స్కి, ఏంట్రా ఇది ఇచ్చావు, పెన్ డ్రైవ్ అమ్మంటే అన్నాడు. సార్ దీన్నే పెన్ డ్రైవ్ అంటారు సార్ అన్నాడు. అంటే మాకెవరికి తెలీదు పెన్ డ్రైవ్ అంటే. ఇంత చిన్న పెన్ డ్రైవ్ అంటే మేమేమనుకున్నాం అంటే జనరల్గా ఫోర్స్లో ఎక్విప్మెంట్స్ అన్నీ పెద్ద పెద్దవి ఉంటాయి, ఏ పెద్ద ఇంజనో లేకపోతే ఏ పెద్ద ఎక్విప్మెంటో అనుకున్నాడు. కానీ ఇది ఇంత చిన్నగా ఉంటుందని కొత్త. ఆ తర్వాత కంప్యూటర్ ఆన్ చేయాలంటే కొంతమంది ముసలోళ్ళు, పాత తరం వాళ్ళు, వృద్ధులు భయపడేవాళ్ళు. దాన్ని పట్టుకుంటే ఏమైద్దో, దాని స్క్రీన్ పట్టుకుంటే ఏమైద్దో, దీన్ని మౌస్ తిప్పితే ఏమైద్దో, అట్లా భయపడేవాళ్ళు. తెలీదు. ఇప్పుడు ఆ గ్యాస్ వచ్చిన కొత్తల్లో కూడా ఇప్పుడు తెలుసు. ఇన్ ద సేమ్ వే గ్రైండర్ తిప్పటం మనకి రాదు. అప్పుడు ఈ ముసలోళ్ళు ఏం చేస్తారంటే, అరే ఒక్క స్విచ్ వేసి ఆ పిండేసి వదిలేస్తే దానికై అదే రెడీ అయ్యిద్ది. కానీ భయం, తెలీదు, ఎలా ఆపరేట్ చేయాలో తెలీదు, మాన్యువల్ తెలీదు, దాని సిస్టమ్ తెలీదు. కాబట్టి వీళ్ళకి ఏది అనుకూలంగా అనిపించిద్దంటే చక్కగా నీళ్లల్లో పత్రంలో వేసి హాయిగా తిప్పి గ్రైండ్ చేయటం తేలిక అని అనిపించిద్ది. సేమ్ అదే విధంగా పాత నిబంధన సిద్ధాంతంలో, పాత నిబంధన మైండ్ సెట్లో, పాత రీతులలో ఎవరిని ఎంచుకోవాలా, ఎలా ఎంచుకోవాలా, ఎవరినైనా ఒకళ్ళని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు పాత నిబంధన రీతిలో ఇలా చీట్లు వేసి ఎంచుకోవటం వాళ్ళకి తెలుసు కాబట్టి, అంటే పత్రంలో దిప్పినట్టుగా వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి, క్రొత్త నిబంధనలో గ్రైండర్ వచ్చినట్టుగా దేవుడు తన ఆత్మ ద్వారా ఆయన చిత్తాన్ని తెలుసుకోగలిగే మోడ్రన్ సిస్టమ్ ఇచ్చాడు. కానీ ఇంకా వాళ్ళకి అది అలవాటు చేసుకోవటం, ఆపరేట్ చేయటం, వినియోగించుకోవటం ఇంకా తెలీదు. కానీ మీరు గమనిస్తే ఇది ఆఖరిసారి ఏది, ఈ మత్తీయాని యోసేపుని వీళ్ళిద్దరి మధ్యలో చీటీ వేసి ఒకళ్ళని ఎంచుకున్న తర్వాత ఫర్దర్గా దీని తర్వాత ఇంకెప్పుడు కూడా క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల్లో కానీ తర్వాత జరిగినటువంటి పత్రికలలో కానీ ఎక్కడ కూడా చీట్లేలా. అంటే గ్రైండర్లో వేస్తే అయిపోయింది. ఇక ఆ తర్వాత ఒక కొత్త ఆయన వచ్చాడు, అమ్మమ్మ నువ్వు నువ్వు పత్రంలో తిప్పక్కర్లేదు, ఇదిగో దీనిలో వేస్తే ఈజీగా నీకు అర్థమైపోయిద్ది, నువ్వు పప్పు అంతా తిరిగిపోయిద్ది, తయారైపోయిద్దని నేర్చుకున్నట్టు, అలవాటు చేసుకున్నట్టు పాత నిబంధన సిద్ధాంతాల్లో నుంచి, పాత నిబంధన అలవాట్లలో నుంచి, పాత నిబంధన విధానాల్లో నుంచి క్రొత్త నిబంధనలోనికి వచ్చే ట్రాన్సిషనరీ టైం అంటారు, మార్పు చెందే సమయం. కాబట్టి ఆ మార్పు చెందే సమయంలో ఈ ప్రాక్టీస్ చేశారు. దేవుడు దాన్ని అనుమతించాడు. మత్తీయాని 12 మంది అపోస్తులలో ఒకడుగా దేవుడు పర్మిట్ చేసి ఆయన పేరుని వాళ్ళు చెప్పటం వలన దేవుడు దీన్ని అప్రూవ్ చేసిన సిస్టమ్. కానీ మరి ఈ తర్వాత పౌలుని బర్నబాని ఎంచుకోవాలా, సేవకు పంపించాలా? చీట్లేసారా? ఏ సంఘం నుంచి పంపించారు పౌలుని బర్నబాని సేవ కోసం? ఏ సంఘం? ఓ నాయనా, అంతియోకయ సంఘం. అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం. అంతియోకయ సంఘం నుండి పౌలుని బర్నబాని నా పని కొరకు ప్రత్యేకించుడు అని పరిశుద్ధాత్మ దేవుడు సూచించినప్పుడు పౌలుని బర్నబాని చేతులుంచి ప్రార్థన చేసి వాళ్ళిద్దరినీ పంపించారు. అప్పుడు చీట్లేసారా? నో. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అంతియోకయ సంఘం, సిరియాలోని అంతియోకయ సంఘంలో
అనేక మంది కుప్రియులను కురేనీయులను ప్రభువు నమ్ముకున్నారు అని తెలిసినప్పుడు ఎవరిని పంపించారని చెప్పుకున్నాం? యెరూషలేము సంఘం నుండి ఒక ఆయన్ని పంపించారని చెప్పుకున్నాం కదా. ఎవరిని? బర్నబాని పంపించారు. బర్నబాని పంపించాలా, ఇంకెవరిని పంపించాలా? చీటీ వేశారా? లేదు. సత్పురుషుడు, ఆత్మచేత విశ్వాసము చేత నింపబడిన సత్పురుషుడని ఎరిగి ఆయన్ని పంపించారు. పౌలుని, బర్నబాని పరిశుద్ధాత్మ దేవుడు సూచించగా పంపించారు. భక్తుడైన పౌలు అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో 2వ సువార్త యాత్రకు బయలుదేరినప్పుడు తోడెవ్వరూ లేరు. లుస్త్రా అనే స్థలంలో ఒక యవ్వనస్తుణ్ణి సంఘంలో నుంచి ఎంచుకొని తీసుకెళ్ళాడు. ఎవరా కుర్రోడు? తిమోతి. వెరీ గుడ్. చీట్లేసారా అన్న? మా సంఘంలో నుంచి ఏ కుర్రోడిని పౌలుతో పంపిద్దామని చీట్లేసారా? లేదు. ఎందుకే లేదు? సిస్టమ్ మారింది. చీట్లు వేసి దేవుని చిత్తాన్ని తెలుసుకునే విధానం కాదు. బైబిల్ని మధ్యలోకి తెరిచి లక్కీ డ్రా లాగా చూసే విధానం కాదు. దేవుని గ్రంథంలో గ్రంథం అంతా దేవుని చిత్తమే, గ్రంథం అంతా దేవుని వాగ్దానాలే. ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక మాట నేను మీకు చెప్పాను, చాలామంది రాలేదు, చాలామంది వినలేదు. సో ఐ జస్ట్ లైక్ టు రిపీట్ ఇట్. ఏంటిదంటే, మీకు నేను ఒక 50,000 రూపాయల కట్ట, కొత్తది 500 రూపాయల నోట్లతో కూడిన 50,000 రూపాయల కట్ట మీకు ఇచ్చా. ఎన్ని నోట్లు ఉంటాయి అందులో అన్నా? ఏంటి అంతసేపు ఆలోచించారు? 500 రూపాయలు, 100 నోట్లు కొత్తవి ఉంటే ఎంత అవుతాయి? 50,000. సింపుల్ కదా. 50,000 రూపాయలు నేను మీ చేతిలో పెట్టా. అన్నీ 500లే, కొత్త నోట్లు. ఇప్పుడు మీరు ఈ 50,000లో 100 నోట్లలో అన్నీ మీవేనా, లేకపోతే 1-2 మీవా? అన్నీ మీవే. ఒకవేళ ఆటిల్లో నుంచి మీరు మధ్యలో నుంచి ఒకటి తీసుకొని, అబ్బా నాకు ఇది దొరికింది, ఇంకా ఇదే నాకు ఈ సంవత్సరం లేకపోతే ఈ వారం అని ఒక్క నోటు తీసుకుంటారా? అన్ని నోట్లు వాడుకుంటారా? ఎగ్జాక్ట్లీ. దేవుని వాక్యంలో అన్ని వాగ్దానాలే. మధ్యలో నుంచి ఒకటి తీసుకునేది, లేకపోతే ఒక పర్టిక్యులర్ సీజన్లో ఒక మాటని మనం ప్రత్యేకించి తీసుకొని ఇది నా జీవితానికి వాగ్దానం లేకపోతే ఆశీర్వాదం అని చెప్పుకునేది దేవుని వాక్యం సపోర్ట్ చేయదు. వాక్యమంతా వాగ్దానాలే. వాక్యలేఖనాలన్నీ ఫ్రమ్ పేజ్ 1 టు పేజ్ ఎండ్, లాస్ట్ టు బిగినింగ్, అన్ని వాగ్దానాలు 500 రూపాయల నోట్లులాగా రెపరెపలాడుతున్నట్టుగా వాగ్దానాలన్నీ మనవే. కానీ మనం ఇదిగో ఇదే దేవుని చిత్తం, ఈ ఒక్క వాక్యమే నాకు వర్తించిద్ది, ఈ ఒక్క సందర్భమే నాకు వర్తించిద్ది, దీన్నే నేను పట్టుకొని ఈ సీజన్ అంతా ఉంటాను అని అనుకునేది దేవుని నిర్ణయం, దేవుని చిత్తం, వాక్య విధానం కాదు అనే సత్యాన్ని మనం నేర్చుకోవాలి. అట్లాగైతే చాలా ఫాస్ట్గా టైం అయిపోతూ ఉంటుంది. క్రొత్త నిబంధనలో ఇది లాస్ట్ వీక్ మనం చెప్పుకున్న మాటలు. చీట్ల ద్వారా వాళ్ళు తెలుసుకొని వాళ్ళిద్దరిని ఎంచుకున్నారు. కానీ దేవుని చిత్తాన్ని నూతన నిబంధన విశ్వాసులమైన మనం ఆయన వాగ్దానాలని ఆయన బిడ్డలుగా ఎంచుకోవలసిన విధానాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, లేకపోతే నేను మరి ఈరోజు పూరి తినాలా, లేకపోతే ఇడ్లీ తినాలా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, 2 ఉద్యోగాలు ఉన్నాయి, ఏ ఉద్యోగాన్ని నేను ఎంచుకోవాలా? ఇలాగ మన జీవితంలో సందిగ్ధం వచ్చినప్పుడు, దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు బైబిల్ని మధ్యలోకి తెరవటం కానీ, లేకపోతే చీట్లు వేసి తెలుసుకోవటం కానీ, పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రవచనాలు చెప్తే తల మీద చేయబెట్టుకొని ప్రార్థన చేయించుకోవటం కానీ, దాని వలన మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోము. మరి ఎలా తెలుసుకుంటామో అర్థం చేసుకోవటానికి 2 కేస్ స్టడీస్ని నేను ఇక్కడ లాస్ట్ వీక్ రాశాను. దీన్ని టచ్ చేయలేదు, లాస్ట్ వీక్ ఇక్కడ దాకా రాలేకపోయాము. ఈరోజు మనం వీటిని స్టడీ చేయాలని నా మనసులో ప్రేరేపణ ఉంది. మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను. కేస్ స్టడీస్
కేస్ స్టడీ అని ఎందుకు అన్నామంటే, కేస్ స్టడీ అంటే ఏంటి? కేస్ స్టడీ జాస్మిన్ చెప్పాలా? కేస్ స్టడీ అంటే లాస్ట్ వీక్ చెప్పాను నేను. ఒక ట్యాబ్లెట్ని ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, డోలో 650, ఎలా పనిచేసిద్ది అంటే ఇదిగో పలానా రీతిగా పనిచేసిద్ది. ఎట్లా తెలిసింది మీకు? ఎట్లా తెలిసింది? ఇది కొంతమంది మీద దాన్ని ప్రయోగించి కొన్ని సంవత్సరాలు దాన్ని ల్యాబొరేటరీలో వివిధ రీతులుగా టెస్ట్ చేసి ఒక్కొక్కళ్ళ మీద ప్రయోగించినటువంటి రీతి, పద్ధతి, దాని రిజల్ట్స్, దాని ఎఫెక్ట్స్, మెరిట్స్, డిమెరిట్స్ అన్నీ ఒక స్టడీలాగా రాస్తాం. ఆ ఒక్కొక్క దగ్గర రాసే స్టడీని కేస్ స్టడీ అంటారు. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ని మనం తీసుకున్నాం. అట్లాగా దేవుని చిత్తం ఎలా తెలుసుకోవచ్చో, దేవుని నిర్ణయాలను ఒక విశ్వాసి అయినటువంటి క్రొత్త నిబంధనలో జీవించే విశ్వాసులమైన మనము ఎలాగ దేవుని చిత్తాన్ని గ్రహించగలమో, చీట్లు వేయక్కర్లా, బైబిల్ తెరవక్కర్లా, ఎవరి దగ్గరకు వెళ్ళి అడగక్కర్లా, ఎవరు మన మీద చేతులు పెట్టి నీకు నెక్స్ట్ ఇయర్ పెళ్ళైద్ది, నీకు నెక్స్ట్ ఇయర్ ఉద్యోగం వచ్చిద్ది అని చెప్తే నమ్మక్కర్లా. ఒక విశ్వాసివైతే, ప్రభువుని నమ్ముకున్న వ్యక్తివైతే యూ కెన్ అండర్స్టాండ్. నువ్వు అర్థం చేసుకోవచ్చు, నువ్వు తెలుసుకోవచ్చు, నువ్వు గ్రహించవచ్చు ఇది దేవుని చిత్తం, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అని ఎలాగ గ్రహించగలమో 2 ఎగ్జాంపుల్స్ని మనం ఇక్కడ చూద్దాం. ఈ 2 ఎగ్జాంపుల్స్ తర్వాత ప్రభు చిత్తమైతే కన్క్లూజన్లో అప్లికేటింగ్ పార్ట్స్ని కూడా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మన ధ్యానం కొరకు నేను ఫాస్ట్గా చెప్తాను, తర్వాత ఇందులో ఉన్నటువంటి వాక్య లేఖనాలలో ఉన్న సంగతులను మనం కిషోర్ అన్నయ్య ప్రభు చిత్తం అయితే ఆయన చదివి సహాయం చేస్తారు, మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కేస్ స్టడీ అంటే ఈ ఉదాహరణలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, భక్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు ఒక పత్రిక రాశాడు, 2 పత్రికలు రాశాడు. మొదటి పత్రికలో సంగతుల్ని మనం గుర్తు చేసుకుందాం. ఆ పత్రిక ఎక్కడి నుంచి రాశాడు? ఏ ఊరు నుంచి కొరింథీయులకు పత్రిక రాశాడు? ఏదండి? వెరీ గుడ్, ఎక్సలెంట్గా చెప్పారు, చాలా సంతోషం. అది అలా చెప్పాలా, అందరూ తెలుసుకోవాలా. 2వ సువార్త యాత్ర ప్రయాణంలో భక్తుడైనటువంటి పౌలు ఎక్కడికి వచ్చాడు? ఫస్ట్ 2వ సువార్త యాత్ర ప్రయాణంలో ఫస్ట్ ఎక్కడికి వచ్చాడక్క చెప్పండి? ఫిలిప్పి. కరెక్ట్గా చెప్పారు, ఫిలిప్పి నుంచి తెస్సలోనికయ నుండి బెరయ, వెరీ గుడ్, బెరయ నుండి ఏథెన్స్లో నిలబడ్డాడు. ఏథెన్స్ నుంచి కొరింతు నుంచి ఎఫెస్సులో ఉండమని బతిమలాడారు. ఇప్పుడు మీరు గమనించారా? ఎక్కడి నుంచి అన్నాను? ఏథెన్స్ నుంచి కొరింతు. అవి మీరు ఆ మ్యాప్లో మీకు గుర్తుంటేనే బాగా అర్థమవుతాయి, చాలా ఎంజాయబుల్గా ఉంటుంది ఆ సబ్జెక్టు. లేదనుకోండి కొరింతు ఎక్కడ, ఎఫెస్ ఎక్కడ, ఇదంతా మనకి అంత గందరగోళంగా ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు మ్యాప్ చూస్తే మీకు బాగా అర్థమైంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. ఫస్ట్ ఏం ప్లేస్ అని చెప్పాను? ఫిలిప్పి నుంచి తెస్సలోనికయ నుంచి బెరయ నుంచి ఏథెన్స్ నుంచి కొరింథీలో 1.5 year ఉన్నాడు. కొరింథీ నుంచి ఎఫెస్కి వెళ్ళాడు. ఇప్పుడు కొరింథీలో సమస్యలు ఉన్నాయని క్లోయ కుటుంబం ద్వారా కొంతమంది లెటర్ రాయటం ద్వారా భక్తుడైన పౌలు గారికి ఎఫెస్లో ఉన్న దేవుని సేవకుడికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఎఫెస్లో వెంటనే ఎఫెస్లో ఉండకుండా యెరూషలేం వెళ్ళి 3వ ప్రయాణంగా ఎఫెస్కి వచ్చి నిలిచాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఎఫెస్లో? వెరీ గుడ్, 3 సంవత్సరాలు ఉన్నాడు దగ్గర. ఆ 3 సంవత్సరాల స్టేలో ఆయన ఎఫెస్సు పట్టణంలో ఉంటున్న సందర్భంలో కొరింథీయులకు లెటర్ రాశాడు. ఇప్పుడు ఈ కొరింథీయులకు లెటర్ రాస్తూ పౌలు తన ఇష్టాన్ని, తన మనస్సును చెప్పాడు. ఏమని చెప్పాడంటే, యెరూషలేములో, ఎక్కడమ్మా? యెరూషలేంలో ఎవరుంటారు విశ్వాసులు అంటే? యూదులు ఉంటారు, యూదులైన విశ్వాసులు. యెరూషలేం అంతా ఎవరుంటారు? యూదులు ఉంటారన్నమాట. యూదులతో కూడినటువంటి విశ్వాస సమూహం యెరూషలేం ఉంటుంది. యెరూషలేములో పెద్ద కరువు వచ్చింది. ఏమొచ్చింది? భయంకరమైన కరువు వచ్చింది. కాబట్టి భక్తుడైన పౌలు ఏమనుకున్నాడంటే, నేను గలతీయ సంఘాలు అంటే ఎక్కడుంటాయి గలతీయ సంఘాలు అంటే? గలతీయ సంఘాలు ఏ ఊరిలో ఉంటాయి? మైనర్ ఏషియా,
టర్కీ ఏమేం సంఘాలని కలిపితే గలతీయ సంఘాలు అంటాం? పిసిదియలోని అంతియోకయ, ఆ తర్వాత ఈకోనియా, లుస్త్రా, దెర్బే, ఈ 3 స్థలాల్లో ఉండే సంఘాలను కలుపుకొని ఏం సంఘాలు అంటాం? గలతీయలోని సంఘాలు అంటాం. ఇప్పుడు భక్తుడైన పౌలు అంటున్నాడు, ఈ గలతీయలోని సంఘాలకు, మాసిదోనియాలోని సంఘాలకు, కొరింతి అంటే అకయ మ్యాప్ చూస్తే కానీ ఇవి మనకు అర్థం కావు. మాసిదోనియా అంటే పైన భాగం, అకయ అంటే క్రింద భాగం. ఇప్పుడు నేను ఏ ఏరియాస్కి వెళ్ళాడని చెప్పాను? ఫస్ట్ 2వ ప్రయాణంలో ఫిలిప్పి, తర్వాత తెస్సలోనికయ ఏ ప్రాంతంలో ఉంది? మాసిదోనియా. వెరీ గుడ్. అంటే టాప్ అన్నమాట, ఉత్తరం వైపు ఉంటుంది. మాసిదోనియాలోను అకయలోను మిమ్మల్ని గురించిన సాక్ష్యం ఏమైందంట? మారుమ్రోగింది. అంటే నార్త్లో మాసిదోనియా ప్రాంతంలో మీ సాక్ష్యం మారుమ్రోగింది. సౌత్లో అకయ ప్రాంతంలో, కొరింథు అనే పట్టణం అకయ ప్రాంతంలో ఉంటుంది, కింద ప్రాంతంలో ఉంటుంది, ఏథెన్స్కి దగ్గరగా, ఇప్పుడుండే గ్రీస్ దేశానికి దగ్గరగా ఉండే స్థలం కొరింథు పట్టణం. ఓకే, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసులకు నంబర్ 1 గమనించండి, నా మాటలు జాగ్రత్తగా. గలతీయ ప్రాంతంలో ఉండే విశ్వాసులు, మాసిదోనియాలో ఉండే విశ్వాసులు, అంటే తెస్సలోనికలో ఉండే విశ్వాసులు, ఫిలిప్పీలో ఉండే విశ్వాసులు, ఆ ఏరియాలో విశ్వాసులు, అకయలో ఉండే విశ్వాసులు అంటే కొరింథీ పట్టణము, ఏథెన్స్ పట్టణం, ఈ ఏరియాలో ఉండే విశ్వాసం, వీళ్ళందరికీ భక్తులైన పౌలు ఏం చెప్పాడంటే, మీరు యెరూషలేములో విశ్వాసులు ఉన్నారే, వాళ్ళు కరువులో ఉన్నారు, ఫెమిన్, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి మీరేం చేయాలంటే కొంత సొమ్ముని కూర్చాలా. దాన్నే మనం ఏమంటాం? ప్రతి ఆదివారం వారు కూడుకున్నప్పుడు దేవునికి కానుకలుగా, ఈవులుగా ఇచ్చిన విషయాలు కూడా పరిశుద్ధుల అక్కరత కొరకు వారు ప్రత్యేకించారు అనే సత్యాన్ని కొరింథీ పత్రికలో నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు పౌలు యొక్క టాపిక్, పౌలు యొక్క ఇంటెన్షన్, పౌలు యొక్క సబ్జెక్ట్ ఏంటంటే, ఈ సొమ్ము, ఈ కలెక్షన్, ఈ డబ్బుల్ని మీరు చేసి కూడబెట్టి మీ దగ్గర పెట్టండి, నేనొస్తా మీ దగ్గరికి. ఏం చేస్తాడు? నేనొస్తా, వచ్చి ఈ సొమ్ముని, ఈ ఈవుని, ఈ బహుమానాన్ని యెరూషలేము పట్టణానికి చేర్చాలా. యెరూషలేము పట్టణం ఎక్కడ ఉంటుంది? ఇశ్రాయేల్ దేశంలో ఉంటుంది కదా. యెరూషలేము పట్టణానికి తీసుకెళ్ళాలా. ఎప్పుడు వచ్చి తీసుకెళ్తావు? దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. ఎప్పుడు వస్తావన్నా? ఎక్కడున్నాడు పౌలు భక్తుడు? నో, ఎఫెస్సి పట్టణంలో ఉన్నాడు. ఎఫెస్సి అంటే చిన్న ఆసియా, మైనర్ ఏషియా. చిన్న ఆసియా అంటే టర్కీ దేశంలో ఉంటాడు మన భాషలో. ఇప్పుడు చిన్న ఆసియా అని పిలువబడే ఆ ప్రాంతం నుంచి ఓడలో ప్రయాణం చేసుకుంటూ వచ్చి కొరింథీ పట్టణానికి వచ్చి, కొరింథీల దగ్గర నుంచి ఆ ఈవి తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఈయన యెరూషలేముకి. ఎలా వెళ్ళాలి అంటే ఎప్పుడు వెళ్ళాలా, ఏ టైంలో వెళ్ళాలా, ఏ రీతిగా ఆయన ప్రయాణాన్ని సెట్ చేసుకోవాలా, ఇందులో దేవుని చిత్త ప్రకారంగా చెయ్యాలా. ఎప్పుడు వెళ్తే బాగుంటుంది? సరే, అది మనకు సంబంధించింది కాదులేండి, నేను అలా అడగను. కానీ పౌలు భక్తుడు ఇది దైవ చిత్త ప్రకారంగా చెయ్యాలా ఈ పని. ఎప్పుడు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఈవుల్ని తీసుకొని యెరూషలేము పట్టణానికి మళ్ళీ తిరిగి వెళ్ళి అవి చేర్చాలా. మరి ఎప్పుడు వెళ్ళాలా? 3 ప్లాన్స్ వేసాడండి పౌలు అన్నగారు. ఎన్ని ప్లాన్స్ అమ్మా? 3 సార్లు ఆయన ఆలోచనలు, ఇలా చేస్తే బాగుంటుందా, ఇప్పుడు వెళ్తే బాగుంటుందా, లేకపోతే ఇటు నుంచి అటు వెళ్తే బాగుంటుందా, ఈ స్థలం నుంచి ఇటు వెళ్తే బాగుంటుందని 3 రీతులుగా ఆలోచించాడు. దేవుని చిత్తాన్ని మరి గుర్తుపట్టలేదా? క్వశ్చన్ మార్క్ అన్నా. ఎవరి గురించి మనం మాట్లాడేది? పౌలన్నా. ఎట్లాంటోడు? 3వ ఆకాశానికి వెళ్ళి దేవదూతల భాష విని, దేవుని యొక్క స్వరాన్ని విని, సాక్షాత్తు పునరుద్ధానుడైనటువంటి యేసుప్రభు వారిని కన్నులారా చూసిన దైవ సేవకుడి గురించి మనం మాట్లాడుతున్నాం. ఈయన ఎన్ని ప్లాన్స్ వేసాడంట, ఎన్ని రీతులు, 3 రకాలుగా ఆలోచించాడంటే, ఇప్పుడు వెళ్తే బాగుంటుందా అని ఒక రకంగా అనుకున్నాడు. దాన్ని ఏమంటామంటే
ప్లాన్ ఏ. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి విషయం చేయాలనుకున్నాం అనుకోండి, మనం ఏమనుకుంటాం, ఇలా చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఇది జరగకపోతే ఇంకొక రకంగా, ఇది కూడా జరగకపోతే ఇంకొక రకంగా, అలా మనం అనుకుంటాం కదా. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి డిఫెన్స్లో ఎక్కువగా చేస్తారు. ప్లాన్ ఏ ఇది టాప్ ప్రయారిటీ, ఒకవేళ అది ఫెయిల్ అయితే ప్లాన్ బి, ఇది సెకండ్, ఇది కూడా ఫెయిల్ అయితే ప్లాన్ సి. భక్తుడైనటువంటి పౌలు గారు కూడా ఇలానే ఆలోచించాడు. ఎలా ఆలోచించాడో నేను చెప్తాను. ఇది లాస్ట్ వీక్ చదువుకొని రమ్మన్నాను, కానీ చాలా రోజులు అయిపోయింది, ప్లస్ మీకు కూడా జ్ఞాపకం ఉండకపోవచ్చు. నేను చెప్పిన తర్వాత మనం చదువుదాం. మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేసి చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. నంబర్ 1, భక్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాస్తూ, మీరు తర్వాత చూడండి మనం చదివినప్పుడు, 16వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 5 నుంచి 9లో పౌలు అన్నగారు, పౌలు భక్తుడు ఏమని చెప్తాడంటే, నేను ఫస్ట్ మాసిదోనియాకు వస్తా. ఎక్కడికి వస్తా? మాసిదోనియా అంటే నార్తా సౌతా? వెరీ గుడ్ సిస్టర్, షబాష్. అది తెలియాలన్నమాట, అప్పుడే మీకు ఇది అర్థమైంది, మజా వస్తుంది. నార్త్కి వస్తా. కొరింథీ ఎక్కడ ఉంటుందని చెప్పాను? అక్కయ్య సౌత్ ఉంటుంది అనమాట, కింద ఉంటుంది అనమాట. ఇప్పుడు పౌలన్న ఏమనుకున్నాడంటే, ఫస్ట్ ఐ విల్ గో టు మాసిదోనియా. మాసిదోనియా అంటే టాప్, పైకి వెళ్తాను. మొదట మాసిదోనియాకి వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను? కిందకి వెళ్తా, కొరింథీ పట్టణానికి వెళ్తా. కొరింథీల దగ్గర ఆ కలెక్షన్ తీసుకొని అక్కడ భక్తుడైన పౌలు గారు ఏమన్నాడంటే, వింటర్ అంతా మీ దగ్గరే ఉంటా. ఎవరి దగ్గర ఉంటా? ఏ సీజన్? వింటర్, శీతాకాలం అంతా మీ దగ్గరే ఉంటా. ఉండి అక్కడి నుంచి మీ దగ్గర నుంచి ఆ కలెక్షన్, లేకపోతే ఆ ఈవులు, మీరు ఏర్పాటు చేసిన ఆ విషయాలన్నీ తీసుకొని ఎక్కడికి వెళ్తా? యెరూషలేంకి వెళ్తా. ప్లాన్ బాగుందా బాగలేదా? బాగుందా బాగలేదా? బ్రహ్మాండంగా ఉంది. ఇందులో ఏమన్నా డౌట్ ఉందమ్మా? పౌలన్న ఏమనుకున్నాడంటే, నేను చక్కగా మాసిదోనియాకి వెళ్తా, మాసిదోనియాలో కొంత సేవ చేస్తా, చేసిన తర్వాత కిందకి వెళ్తా, కొరింథీకి వెళ్తా. కొరింథీలో శీతాకాలం అంతా గడుపుతా, వింటర్ అంతా గడిపి మీరెటు ఆ డబ్బులు, ఆ కలెక్షన్ తీసుకోవాలనుకున్నారు కదా, అవి తీసుకొని మీ దగ్గర నుంచి యెరూషలేముకి నేను సాగనంపబడతాను అనుకున్నాడు. ఇది మొదట అనుకున్నాడు, కానీ పాపం అలా చేయలా. ఎందుకు చేసి ఉండడు? ఎందుకని పౌలన్న ఇలాగా ఎళ్ళుండడు? వెళ్ళలా. ఎందుకని ఇలా కాదు అని ఎందుకు అనుకొని ఉంటాడు? అదే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, దేవుని చిత్తం అని అలా గ్రహించాడు, వెళ్ళలా, ఇలా అనుకున్నాడు. కానీ ఎందుకని వెళ్ళలా? ఎందుకని ఇది వద్దు, ఇది కరెక్ట్గా లేదని ఎందుకని అనుకొని ఉంటాడు? వెరీ గుడ్. ఇక్కడ రాసా నేను, ఏంటిదంట? కొరింథీల దగ్గరికి వెళ్తే వింటర్ అంతా ఎక్కడ ఉండాలా? కొరింథీ పట్టణంలో. ఎవరింట్లో ఉండాలా? ఎందుకంటే అకుల ప్రిస్కిల్లాలు కూడా ఎఫెస్కి వచ్చేసారు. మరి ఈయన ఎక్కడ ఉండాలా? ఏమో గాయి వాళ్ళ ఇంట్లో ఉంటాడో, ఇంకెవరైనా ఏమనుకున్నాడో, మొత్తానికి లాంగ్ స్టే చేయాల్సి వస్తుందేమో, ఒకవేళ వింటర్ అక్కడ అనుకూలంగా ఉండదేమో, ఎందుకు అనుకున్నాడో మొత్తానికి తెలియదు. కానీ ఇది కరెక్ట్గా లేదు, ఇలా కాదులే అనుకున్నాడు. అనుకొని ప్లాన్ బి, రెండో ప్లాన్ వేసుకున్నాడు, రెండో ఆలోచన పెట్టుకున్నాడు. ఆ రెండో ఆలోచన ఏంటంటే, ఫస్ట్ కొరింథీకి వస్తా. ఫస్ట్ ఎక్కడికి వస్తానమ్మా? మీ దగ్గరికే వస్తా. నెక్స్ట్ మీ దగ్గర నుంచి మాసిదోనియా పైకి వెళ్తా. అంటే మీ దగ్గర కొన్ని రోజులే ఉంటా, మళ్ళీ వెంటనే ఎక్కడికి వెళ్తా? మాసిదోనియాకి వెళ్తా. అక్కడ కొన్ని రోజులు ఉంటా, అక్కడి నుంచి మాసిదోనియా నుంచి మళ్ళీ మీ దగ్గరికి వస్తా, మీ దగ్గర నుంచి యెరూషలేంకి వెళ్తా. అంటే 2 షార్ట్ విజిట్స్. మరి ఎందుకు అనుకున్నాడో? సీజన్ వలన, ప్రయాణాల వలన, ఆయన దగ్గర డబ్బుల వలన, లేకపోతే ఆయనతో ఉండే టీం వలన, ఆరోగ్య విషయాల మనకు తెలీదు. మనం ఓన్లీ స్పెక్యులేట్ చేసుకోవటమే, ఇది అయ్యుండొచ్చు అని అనుకోవటమే, అంతేగాని కరెక్ట్గా దీనివల్ల వెళ్ళాడు వెళ్ళలేదు అని మనం చెప్పలేము. కానీ దేవుని చిత్త ప్రకారంగా ఎలా వెళ్ళాడని మాత్రం మనం చెప్పగలం.
అది మనం కన్క్లూడ్ చేద్దాం, లాస్ట్లో చూద్దాం. ఇప్పుడు ఏం చేశాడు? ప్లాన్ 2 ఏమనుకున్నాడంటే ఫస్ట్ కొరింథీ, నెక్స్ట్ మాసిదోనియా, అగైన్ కొరింథీ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి? యెరూషలేంకి. మరి పౌలన్నకి ఏమనిపించిందో 2 షార్ట్ విజిట్స్ టు కొరింథీల దగ్గరికి 2 సార్లు షార్ట్ విజిట్స్ అనమాట. టక్ టక్ అని 2 సార్లు తక్కువ సమయంలో తిరగాల. పౌలన్న ఏమనుకున్నాడో అది కూడా చేయాల. 3వ విజిట్ చేశాడు. 3వ ప్లాన్ని సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ 3rd ప్లాన్ ఏమిటంటే, ఆ 3వ ప్లాన్ ఏమిటంటే, భక్తుడైన పౌలు గారు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడున్నాడని చెప్పాను? ఎఫెస్లో ఉన్నాడు. ఎఫెస్సి నుంచి డైరెక్ట్గా కొరింథీకి వచ్చాడు. కొరింథీ నుంచి మళ్ళీ డైరెక్ట్గా వెనక్కి ఎఫెస్కు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడన్నా? ఎఫెస్ నుండి త్రోయకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు త్రోయ ఎక్కడుందో మీరు చూడాలా, అప్పుడే మీకు తెలుస్తుంది. ఇప్పుడు కాదు, తర్వాత చూడండి. త్రోయకు వెళ్ళాడు. త్రోయ నుండి మాసిదోనియాకి వెళ్ళాడు. మాసిదోనియా నుండి డైరెక్ట్గా యెరూషలేంకి వెళ్ళిపోయాడు. ఏ ప్లాన్ బాగుంది? మనకు ఆ ప్లేసులు, ఆ స్థలాలు, ఆ సీజను, ఆ టైమ్స్, ఆ సిస్టమ్స్ తెలిస్తే అప్పుడు తెలుస్తుంది మనకు, ఓహో ఇలా చేస్తే బాగుంటుంది అని అప్పుడు అర్థమైద్ది. అంటే ఓడ ప్రయాణం ఏ సీజన్లో బాగుంటాయో, తక్కువ రేట్ ఎప్పుడు ఉంటాయో, ఎక్కువ రేట్ ఎప్పుడు ఉంటాయో, ఆరోగ్యపరంగా ఏ సీజన్లో వెళ్తే మంచిదో, డబ్బులు తీసుకొని కలిసి వెళ్ళటంలో ఏ దారిలో వెళ్తే సేఫ్గా ఉంటుందో, మనం 2000 years బ్యాక్కి వెళ్తే కానీ ఇది ఎందుకు ఈయన ఇలా చేశాడనేది మనం అర్థం చేసుకోలేం. కానీ అవి పక్కన పెట్టండి. పౌలన్న గారు ఏం చేశాడంట? ఫస్ట్ హీ వెంట్ టు కొరింథీ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఎఫెస్కి వెళ్ళాడు. ఎఫెస్ నుంచి త్రోయకు వెళ్ళాడు. త్రోయ నుంచి మాసిదోనియాకి వెళ్ళాడు. మాసిదోనియా నుండి డైరెక్ట్గా యెరూషలేంకి వెళ్ళాడు. ఈ ప్లాన్ చేశాడు, ఈ ప్లాన్ నెరవేర్చాడు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, భక్తుడైన పౌలు ఇలా చేసినప్పుడు ఏ విషయాలని మనస్సులో కన్సిడర్ చేశాడు? ఏ విషయాలని తన మనసులో గమనిస్తూ ఈ నిర్ణయాలు చేశాడు? ఆ నిర్ణయాల్ని ఏ విషయాల్ని గమనిస్తూ చేశాడు? ఇప్పుడు అన్న మీరు చదువుతారా ప్లీజ్? ఫస్ట్ మాసిదోనియాకి వెళ్ళి తర్వాత కొరింథీకి వెళ్ళి తర్వాత అని నేను చెప్పిన మాట అది ఉందో లేదో దేవుని వాక్యంలో మనం చూద్దాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16:5-9. మైక్ ఇవ్వు బాబు. ఉందా? 16వ అధ్యాయం 5-9 వచనాలు మైక్లో చదవండి అన్న. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళనుద్దేశించుచున్నాను గనుక. ఆ మాటలు మీరు గమనించాలా. ఏ మాటన్నా? మాసిదోనియాకి వెళ్ళాలని సంచారం అంటే నేను వెళ్ళి అక్కడ తిరగాలి, అక్కడ పరిచర్య చేయాలి అని చేయాలని ఉద్దేశించుచున్నాను. ఏం మాట అది? మనం ఏమంటాం? ఎగ్జాక్ట్లీ మనం ఏమంటామన్నా, ఐ థింక్ ఇలా చేస్తే బాగుంటుందన్నా, ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటా. నేను లాస్ట్ వీక్ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పా కదా. ఏం ఎగ్జాంపుల్ చెప్పా? బేతెస్తాలో మనం మీటింగ్ పెట్టాలనుకున్నాం. మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు నేను ఎక్కడ పెట్టాలనుకున్నా? కమ్యూనిటీ హాల్లో. సురేష్ అన్న ఎక్కడ పెట్టాలనుకున్నాడు? చర్చి ముందు. పాములయ్య గారు ఎక్కడ పెట్టాలనుకున్నాడు? గ్రౌండ్లో, ఓపెన్ ప్లేస్ గ్రౌండ్లో, కృపమ్మ గారి ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఎవరిది కరెక్ట్? ఎవరిది కరెక్ట్? ఇప్పుడు మనం ఎవరిది ఎలా తెలుసుకోవాలా? సురేష్ అన్నది జరిగిందిలేండి, అది జరిగింది. కానీ ఇప్పుడు నేను అనుకునింది తప్ప. ఐఎమ్ థింకింగ్, ఉద్దేశం, నా ఉద్దేశంలో కమ్యూనిటీ హాల్లో పెడితే డిస్టర్బెన్స్ ఉండదు, మైక్ చక్కగా ఉంటుంది, వంటలకు బాగుంటుంది, కూర్చోటానికి బాగుంటుంది, అనుకూలమైన వాతావరణం ఉంటుంది, కానీ ఎక్కువ మంది రాలేరు. ఇది నా ఆలోచన. ఇందులో ఏం తప్పుందా? నథింగ్ రాంగ్, ఏం తప్పులేదు. ఇప్పుడు సురేష్ అన్న ఏమనుకున్నాడంటే, మందిరం దగ్గర పెడితే అందరికీ తెలుస్తుంది, చాలా సంవత్సరాల తర్వాత పెడుతున్నాము, అక్కడ ఏరియా వాళ్ళందరూ ఈజీగా వచ్చి కూర్చుంటారు, అందులో కూడా ఏం ఉద్దేశించుచున్నాను. ఐఎమ్ థింకింగ్, ఐఎమ్ వ్యూయింగ్.
నేను ఇలా అనుకుంటున్నానన్నా. ఇదొకటి. పాములయ్య గారు అనుకున్నాడు, ఖాళీ స్థలం ఉండి స్టేజ్ పెడితే అది ఇంకా బాగుంటుంది, లైట్లు పెట్టాలా, కానీ దానికి కొన్ని అవసరతలు ఉంటాయి. చైర్లు అక్కడికి మోసుకెళ్ళాలా, మైక్ సెట్ అక్కడికి పెట్టాలా, అందరినీ ఇన్వైట్ చేసి అక్కడికి తీసుకెళ్ళాలి, దానిలో ఉండే అబ్స్ట్రక్షన్స్, ఆపర్చునిటీస్, ఇట్లా కన్ఫ్యూజన్. పౌలు భక్తుడు అలా అంటున్నాడు, నేను మాసిదోనియాకు వెళ్ళి అక్కడ సంచారం చేసేటప్పుడు మీ దగ్గరికి రావాలి అని నేను అనుకుంటున్నాను. మన భాషలో ఇలా అనుకుంటున్నానండి. మీరు గమనించండి, దేవుని చిత్తాన్ని చెయ్యటానికి పూనుకొనే విశ్వాసి యొక్క విధానం. ఐఎమ్ థింకింగ్ టు డూ దిస్ థింగ్ ఇన్ దిస్ వే. ఇలా అనుకుంటున్నాను నేను అన్న. చదవండి ప్లీజ్. ఇప్పుడు అయితే మొదటి నుంచి. అయితే మాసిదోనియాలో సంచారమునకు మాసిదోనియాకు సంచారమునకు వెళ్ళాలని నేను ఉద్దేశించుచున్నాను. మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు, అప్పుడు ఒకవేళ నేను వెళ్తే అక్కడ సంచారాన్ని చేసినప్పుడు మీ యొద్దకు వచ్చేదను. అప్పుడు నేను మాసిదోనియా నుండి మీ దగ్గరికి వస్తాను. వచ్చినప్పుడు అప్పుడు మీ యొద్ద కొంతకాలము ఆగవచ్చును. అప్పుడు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని రోజులు నేను మీ దగ్గర ఉండొచ్చు. ఉంటాను అంటున్నాడు, ఉండొచ్చు అంటున్నాడా? ఉండొచ్చు. మేబీ నేను ఉండొచ్చు, లేక ఉండకపోవచ్చు. ఐ థింక్ ఐ మైట్ స్టే ఓవర్ దేర్. నేను అక్కడ ఉండొచ్చు, మీ దగ్గర ఉంటాను. అప్పుడు ఒకవేళ శీతాకాలం అంతయు గడుపుదును. ఒకవేళ, ఈ మాటలు గమనిస్తున్నారా? ఒకవేళ, ఇన్ కేస్, సాధ్యమైతే, ఒకవేళ కుదిరితే ఎన్ని రోజులు ఉంటాడంట? వింటర్ అంతా మీ దగ్గరే ఉంటా. ఇది మొదటి ప్లాన్, కానీ చేయలా. ఎందుకు చేయలేదో మనకు తెలీదు. రెండో ప్లాన్ చదవండి అన్న. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు రెండవ కృపావరము లభించున్నట్లు మొదట మీ యొద్దకు వచ్చి. గమనించండి, ఆ మాటలు మళ్ళీ చదవండి అన్న ప్లీజ్. మరియు ఈ నమ్మిక గలవాడనై. ఏ నమ్మిక అంటే ఆ తెలుగు పదాలు, ఐ బిలీవ్, నేను ఇట్లాగా అనుకుంటున్నాను, నేను ఇట్లా జరిగిద్దని నా వరకు నేను నమ్ముతున్నా, నా వరకు నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇలాంటి నమ్మిక కలవాడని అంటే తెలుగు కొంచెం దాని భావం క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడం ఏంటంటే, ఐ ట్రస్ట్, ఐ బిలీవ్, నేను ఇలా జరిగిద్దని విశ్వసిస్తున్నాను. ఏం జరిగిద్దనంట? రెండవ కృపావరం లభించున్నట్లు నేనే మొదట మీ యొద్దకు వస్తాను. మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మీ దగ్గర నుంచి మాసిదోనియాకి వెళ్తా. మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి. మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మళ్ళీ మీ దగ్గరికి వస్తా. అంటే ఇప్పుడు ఎన్ని విజిట్స్ అయినాయి? 2 షార్ట్ విజిట్స్ అయినాయి కదా. ఫస్ట్ మీ దగ్గరికి వస్తా. నేను ఇలా అనుకుంటున్నా, మీ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఉంటా, అక్కడి నుంచి మళ్ళీ మీ దగ్గర నుంచి పైకి వెళ్తా, మళ్ళీ మీ దగ్గరికి వస్తా, అక్కడి నుంచి యెరూషలేంకి దేవుని చిత్తం అయితే వెళ్తా. ఇది కూడా జరగల. ఇప్పుడు మూడో ప్లాన్ అన్న చదవండి. మూడో ప్లాన్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. నా మనసులో నెమ్మది లేక నా మనసులో యొద్ద సెలవు తీసుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. ఓకే, 2వ పత్రిక 2:13 చదివారు కదా, అది కూడా అక్కడే ఉంచండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను దుఃఖంతో మీ వద్దకు తిరిగి రానని ఈ మాట మట్టుకు నేను నిశ్చయించుకున్నాను. చాలు. ఏంటిదంటది? మరియు నేను దుఃఖముతో మీ వద్దకు. అన్నా గమనించారా? ఏంటంట? ఆల్రెడీ వచ్చాను, మీ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాను, రెండోసారి నేను మీ దగ్గరికి దుఃఖంతో రాను. అంటే ఫస్ట్ టైం ఈయన ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందన్నమాట? అనుకూలంగా లేదంటే ఎట్లా తెలుసు మీకు అన్నా?
అంటే ఏమంటాడంటే, ఫస్ట్ నేను వచ్చాను, బాగా నాకు దుఃఖం ఏర్పడింది, అసలు మీ పరిస్థితి చూస్తే నాకు నిరాశతో దుఃఖంతో వెనక్కి వచ్చా. మళ్ళీ సెకండ్ టైం కూడా నేను అదే ఫీలింగ్స్తో రావాలనుకోవట్లా. అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏం జరిగిందనమాట? బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఏంటిది? ఎట్లా తెలుసు మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్? కొరింథీ మొదటి పత్రిక ఎందుకు రాశాడు? ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్సెసే. ఏం బ్యాడ్ ఎక్స్పీరియన్స్? సంఘం బాగాలేదు, విశ్వాసులు బాగాలేరు, గొడవలు, అల్లర్లు, ఆ తర్వాత ఆరాధన, యూనిటీ లేదు. ఇవన్నీ విన్నాడు, ఇవన్నీ చూశాడు, ఇవన్నీ రాస్తే గమనించాడు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ సంఘాన్ని చూస్తే సాటిస్ఫాక్షన్ కలగల. ఒక్క విశ్వాసి కూడా బాగలేడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, విజిట్ చేశాడు, వచ్చేసాడు. ఎక్కడికి వచ్చేసాడు? ఎక్కడున్నాడో అక్కడికి వచ్చాడు. కాబట్టి ఎఫెస్లో ఉన్నాడు కాబట్టి ఎఫెస్కి వచ్చేసాడు. వచ్చేసి ఇప్పుడు అంటాడు, నేను మళ్ళీ మీ దగ్గరికి ఇలాంటి మూడుతోనే, ఇలాంటి మనస్సుతోనే రావాలని నేను అనుకోలా. మరి అనుకోకుండా ఏం చేశాడంట? ఇప్పుడు చదివారు కదా, త్రోయకు వెళ్ళి తిని అన్న. చదవండి అన్న, 2 కొరింథీ 7:5. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం చదువుతారు అన్న, గట్టిగా చదవండి. కొరింథీలకు పౌలు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు. నాకు అసలు నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, టెన్షన్ పట్టుకుంది. మన భాషలో ఎటుపోయినను మాకు శ్రమయే కలిగాను. అసలు ఏం చేస్తున్నా మా మనసులో అదొక టెన్షన్ ఉంది. ఏంటిదంట టెన్షన్? ఎటుపోయిన శ్రమ కలుగుతుంది, వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన అబ్బా ఏం జరిగిందంట? ఆదరించాను. ఎవరు వచ్చారంట? ఎక్కడి నుంచి వచ్చాడు? కొరింథీ నుంచి వచ్చాడు. ఇప్పుడు మీరు గమనించాలా, సిట్యువేషన్ని గమనించాలా. భక్తుడైన పౌలు త్రోయకు వచ్చాడు. త్రోయకు వచ్చి అంటే మాసిదోనియా, త్రోయ నుంచి మాసిదోనియా దగ్గర. ఇంకా మాసిదోనియాకి వెళ్ళాలనుకుంటున్నాడు, కానీ త్రోయలో ఉన్నాడు. త్రోయలో ఉండనుకుంటున్నాడు, కొరింథీలు పరిస్థితి ఎట్లా ఉందో, నేను వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, మనీ కలెక్ట్ చేసుకోవాలి, మరి నేను తీసుకోవాలి కదా, ఏం చేయాలబ్బా, ఎట్లాగా చేయాలా, కొరింథీలు ఎట్లా ఉన్నారో అని మనసులో నెమ్మది లేదు. త్రోయలో భక్తుడైన పౌలు ఉండగా కొరింథీ పట్టణం నుంచి ఒక సేవకుడు వచ్చాడు. ఎవరు ఆ సేవకుడు? ఆ కింద వచనాల్లో చదివితే తీతు మీ గురించి భలే చెప్పాడు. ఏం చెప్పాడు? పౌలన్నా, అసలు కొరింథీలు ఎట్లాగా మారిపోయారంటే ఏడ్చారు, కన్నీళ్లు పెట్టారు. నువ్వు రాసిన లెటర్కి, నీ ఫీలింగ్స్కి వాళ్ళందరూ ప్రతిస్పందించారు. ఆ తప్పు చేసిన వాడిని వెలివేశారు, కరెక్ట్ చేయబడ్డారు, ఆర్డర్లోకి వచ్చారు. నువ్వు చెప్పినట్టుగానే నీ మీద ప్రేమతో వాళ్ళు ఉన్నారన్నా పౌలన్నా అని తీతు చెప్తే, అప్పుడు పౌలుకి ఆదరణ కలిగి 2వ పత్రిక రాశాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఈయన కొరింథీకి వెళ్ళి ఎఫెస్సుకు వచ్చి, ఎఫెస్సు నుంచి త్రోయకు వెళ్ళి, త్రోయ నుంచి మాసిదోనియాకు వెళ్ళి, అక్కడ కూడా కలెక్షన్ తీసుకొని మాసిదోనియా నుంచి యెరూషలేముకి వచ్చాడు. ఇప్పుడు ఇలా చేశాడు కదా, ఇప్పుడు మీరు చెప్పాలా, యెరూషలేముకి అలా వెళ్ళటానికి పౌలు భక్తుడు అనుకున్నప్పుడు ఆ పదాలు మీరు గమనించారు కదా, ఉద్దేశించుచున్నాను, చెయ్యాలనుకుంటున్నాను, ఇలా జరిగిద్దేమో, ఉంటే నేను అక్కడ ఉంటాను, ఈ మాటలు, ఈ విషయాలన్నీ గమనిస్తున్నప్పుడు, శీతాకాలం నేను మీ దగ్గర ఉంటాను, ఇవన్నీ గమనిస్తున్నప్పుడు దేవుని చిత్తమైతే, ప్రభు ఇలాగ ఏర్పాటు చేస్తే అని పౌలు భక్తుడు చేసే నిర్ణయంలో ఏ విషయాలను భక్తుడైన పౌలు మనసులో పెట్టుకొని 3rd ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశాడు అంటే 3వ ఆలోచనని అనుసరించాడు. ఏ విషయాల్ని మనసులో పెట్టుకొని అనుసరించాడు? మీరు చెప్పాలా? ఏ విషయాల్ని మనసులో అనుకున్నాడు?
రీవిజిట్ చేయకూడదు అంటే ఏంటిది రీవిజిట్? వెరీ గుడ్. మాటకి వెళ్తే ఏం బాగుంటుందన్నా? మేబీ అదొక ఆలోచన అయి ఉండొచ్చు. మేబీ. ఇంకా లాంగ్ స్టే చేయకూడదు. ఇంకా ఇవ్వాలా? యాక్చువల్గా ఇవి ఒక్క నిమిషంలో ఇలా నేను చెప్తే మీరు అర్థం చేసుకొని ఆన్సర్ చెప్పగలిగే విషయాలు కూడా కాదులేండి. మీరు కూడా ప్రత్యేకంగా మనసు పెట్టి వీటిని చాలా దీర్ఘంగా ఆలోచిస్తే అప్పుడు వచ్చే తలంపులు. నేను ఊరికినే చెప్తాను. వింటర్ ఎక్కడ గడపాలనుకుంటున్నాడు? ఎక్కడో మొత్తానికంటే ఒక సీజన్ని మనసులో పెట్టుకున్నాడు. సీజన్, టైం, వెదర్ని మనసులో పెట్టుకున్నాడు, ప్రయాణాన్ని మనసులో పెట్టుకున్నాడు, పనిని మనసులో పెట్టుకున్నాడు. ఇంతకీ అసలు మీ దగ్గరికి ఇప్పుడు రాను అని చెప్పాడు. ఎప్పుడు? నేను ఇలా రావాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను, ఇట్లా అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు రానులే మీ దగ్గరికి అన్నాడు. అన్న చదవండి అక్కడ, అది కొరింథీ మొదటి పత్రిక 16లో ఉందా? ఎఫ్ఎస్సి పట్టణంలో నాకు మంచి టైం ప్రాప్తించింది అన్నాడు కదా, కింద వచనాల్లో ఉంటుంది. 2 కొరింథీ అది కాదమ్మా, ఎస్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 7, 8, 9 వచనాలని మనం చదువుదాం. ప్రభు సెలవైతే మీ యొద్దకు కొంతకాలం. ఏంటిదంట? ఏ మాట ఇది? ప్రభు సెలవైతే అంటే దేవుడు అనుమతిస్తే, దేవుడు ఎస్ అంటే, ప్రభు చిత్తమైతే అని మనం అంటామే ఆ మాట. దేవుని చిత్తమైతే కొంతకాలం ఉండ నిరీక్షించుచున్నాను, మీ యొద్ద కొంతకాలము ఉంటాను అని అనుకుంటున్నా. ఐ హోప్ ఐ మైట్ స్టే ఫర్ లిటిల్ మోర్ టైమ్, లాంగ్ టైమ్ విత్ యూ. మీ దగ్గర కొంచెం కాలం ఉంటానని ఐఎమ్ హోపింగ్, నేను అనుకుంటున్నా. గనుక ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు, కాబట్టి ఇప్పుడు మార్గములో మిమ్మును చూచుటకు నాకు మనసు లేదు. నాకు ఇప్పుడు మనసు లేదు. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. మిమ్మల్ని మార్గంలో హడావిడిగా కలిసి చూసేదానికంటే కూడా ఒక మంచి ఆపర్చునిటీ నాకుంది. కార్యానుకూలమైన మంచి సమయం అంటే నాకు ఒక బెటర్ ఆపర్చునిటీ ఉంది. అదేంటిదంటే, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. ఏంటిదంట ఆయనకి? అది తెలుగు ట్రాన్స్లేషన్స్లో అర్థం చేసుకోవడం భలే కష్టంగా ఉంది. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను ఇప్పుడు ఎఫెస్లో ఉన్నాను, ఎఫెస్లో ఎదిరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఏంటి ఎదిరించే వాళ్ళు చాలామంది? అంటే ఇప్పుడు మళ్ళీ మనం ఎఫ్ఎస్సి పట్టణంలో సేవకి వెళ్ళాలా? ఇప్పుడు వెళ్ళంలేండి. ఎఫ్ఎస్సీలు ఎట్లాంటి వాళ్ళు? మృగముల వంటి వారు, ఎదురాడేవాళ్ళు, మంత్రాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, బోల్డ్ అంతమంది అలాంటి వాళ్ళు రోజు వచ్చి నా దగ్గర మాట్లాడుతున్నారు. అంటే ఎఫ్ఎస్లో ఏం జరుగుతుందన్నమాట? ఎఫ్ఎస్లో ఏం జరుగుతుందంటే మంచి సువార్త సేవ ఉజ్జీవంగా జరుగుతుంది. రోజు జనాలు వస్తున్నారు, ఎదిరిస్తున్నారు, అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. పౌలు భక్తుడికి అది బాగా ఎంజాయ్, అంటే ఆత్మీయంగా ఉత్సాహంగా ఉంది. చాలామంది వస్తున్నారు, మాట్లాడుతున్నారు, తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇక్కడ పనిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలా? మీకు అర్థం కాలేదన్నా? ఎఫెసు పట్టణంలో ఇలా మంచి సువార్త ఉజ్జీవభరితంగా ప్రజలు రావటం, అడగటం, తెలుసుకోవటం, సంఘం బాగా వర్ధిల్లుతూ బయటోళ్ళందరూ వచ్చి ప్రభువుని గురించి తెలుసుకుంటున్న ఈ సమయంలో పౌలు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది? కొరింథీకి వెళ్ళి ఆ ఈవులు తీసుకొని ఎక్కడికి వెళ్ళాలా? ఇప్పుడు ఏది మంచి పని? మీకు గమనిస్తున్నారా? ఏది బెటర్ పని? ఏది శ్రేష్టమైంది? ఇప్పుడు మనబోటోళ్ళు అయితే అన్న చాలా మరి విశ్వాసులు చాలా కష్టాల్లో ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి మనం చాలా ఇంపార్టెంట్. బట్ పౌలు భక్తుడు అంటున్నాడు, నాకు రావాలని ఉంది, ఇలా మీ దగ్గర చేయాలని ఉంది, కానీ కార్యానుకూలమైన సమయం అంటే ఐ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీస్. ఆధ్యాత్మికంగా మంచి ఆపర్చునిటీస్, అవకాశాలు నాకు ఇక్కడున్నాయి.
ఈ పనిని ఎక్కడ నేను విడిచిపెట్టి మీ దగ్గరికి వస్తే ఈ పని మిస్ అయిపోతానేమో. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఒకటి సీజన్ని మనసులో పెట్టుకున్నాడు, సీజన్ అంటే సమయం. నెంబర్ 2 వాతావరణాన్ని మనసులో పెట్టుకున్నాడు, వెదర్. నెంబర్ 3 స్పిరిచువల్ ఆపర్చునిటీస్, ఆధ్యాత్మికమైనటువంటి మేలులు ఎందులో ఉన్నాయో, ఆధ్యాత్మికమైనటువంటి తక్కువ మేలులు ఎందులో ఉన్నాయో, గ్రేటర్ బ్లెస్సింగ్స్ ఎందులో ఉన్నాయో, లెసర్ బ్లెస్సింగ్స్ ఎందులో ఉన్నాయో, ఏది గుడ్ వర్కో ఏది బెటర్ వర్కో, ఈ విషయాల్ని మనసులో పెట్టుకున్నాడు. ఇంకా ఏం పెట్టుకున్నాడు? ప్రయాణాలు, జర్నీస్. అంటే వీటి అర్థం ఏంటంటే, భక్తుడైనటువంటి పౌలు దేవుని చిత్తం అని గ్రహించటానికి, గుర్తించటానికి నంబర్ 1 కామన్ సెన్స్ యూజ్ చేశాడు. ఏం యూజ్ చేశాడు అన్న? వీటిని ఏమంటారు? వెదర్. అన్న పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? ఎప్పుడు వెళ్ళాలా? ఎప్పుడు వెళ్ళాలనుకుంటారు మనం? మధ్యరాత్రి వెళ్తాం ఎక్కడికైనా? వెళ్ళాం కదా. ఎందుకు వెళ్ళాం? అది కరెక్ట్ టైం కాదన్న. ఇప్పుడు మేము గృహదర్శనాలు చేస్తాం, రాత్రి 9:30, 10 అయ్యిద్ది, కానీ మాకు ఉత్సాహం ఉంటుంది రావాలని. కానీ అప్పుడు సహోదరులు మేమేమనుకుంటాం, అన్న ఇది రైట్ టైం కాదన్న. ఆ సిస్టర్ గారు ఒక్కళ్ళే ఉంటారు, వాళ్ళు పడుకునే సమయం, ఆ ఇంట్లో పెద్ద ఆంటీ ఉంటారు, వాళ్ళు రెస్ట్ తీసుకునేట. ఏంటిది ఇది? కామన్ సెన్స్. దేవుని చిత్తాన్ని మనం గ్రహించేటప్పుడు నంబర్ 1 ఏంటిదమ్మా? కామన్ సెన్స్. మానవులుగా అర్థం చేసుకునే సాధారణమైన విషయాలు ఉంటాయి అందులో. నంబర్ 2 పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఏం చెప్తాడో, ఎలా నడిపిస్తాడో దేవుని దగ్గర ఈ మ్యాటర్ పెడుతున్నాను. నంబర్ 3 పరిస్థితుల్ని గమనిస్తున్నాను. ఏ పరిస్థితులు? కొరింథీ పట్టణంలో అంతా గడబడగా ఉంది, గోలగోలగా ఉన్నారు, సరిగా లేరు. నేను వెళ్తే వాళ్ళకి నన్ను రిసీవ్ చేసుకోవటానికి అసలు ఇష్టం లేదు, నా మీద కొంచెం వాళ్ళు అయిష్టంగా ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను వాళ్ళ దగ్గర నుంచి ఏదో చేసి ఎక్కువ రోజులుంటే మా మధ్యలో డిఫరెన్సెస్ ఏమవుతాయి? పెరుగుతాయి. పౌలు అంటున్నాడు, ఐఎమ్ అబ్జర్వింగ్ ద సిట్యువేషన్స్ అరౌండ్ మీ, I am thinking in a very common way, I am praying, and ultimately ఆఖరిగా ఈ నిర్ణయం ద్వారా ఆధ్యాత్మికంగా ఏది బెటరో ఏది బెటర్ కాదో నేను ఎంచుకుంటున్నాను. సమయం అయిపోయింది. మీకు ఇంకా మంచి లోతుగా అంటే నేను అది గొప్పగా అని కాదు, స్లోగా చెప్పాల్సిన ఒక అంశం ఉంది. పాత నిబంధనలో ఒక 5 నిమిషాలు బేర్ చేయండి, ఏమనుకోకండి. ఈ ఫ్లోలో చెప్తేనే అది బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మీరు నన్ను భరించండి, అంటే జస్ట్ బేర్, పేషెంట్గా వినండి. పాత నిబంధనలో దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటామంటే ఎస్ ఆర్ నో. కైలా దావీదు అంటాడు, ప్రభువా కైలా మీదకి నేను వెళ్ళనా యుద్ధానికి, వద్దా? ఎస్ అంటావా నో అంటావా? ఎస్ వెళ్ళు. ఇంకెంతకు మించి దేవుడు ఏం మాట్లాడు. మీకు అర్థమవుతుందన్న మాట? ఇంతకు మించి దేవుడు ఏం చెప్పడు. ప్రభువా సౌలు వచ్చి నన్ను పట్టుకుంటాడా? పట్టుకుంటాడు, దట్స్ ఆల్, జాగ్రత్త నువ్వు పారిపో. ఇంకెంతకు మించి దేవుడు ఏం చెప్పడు. ఎస్సా నోనా, రైటా రాంగా, కుడియా ఎడమా, ఇంతే దేవుడు చెప్పేది. ఇంతకు మించి ఆయన చిత్తం చెప్పడు. ఇప్పుడు మనం చీట్లు వేసామనుకోండి, చీట్లు వేస్తే ఎక్సా వైయా, ఇంతే ఆయన చెప్పేది. ఎందుకు ఎక్స్ని ఎంచుకున్నావు ఆయన చెప్పడు. కానీ క్రొత్త నిబంధనలో ఇప్పుడు విశ్వాసులమైన మనము, దేవుని పిల్లలమైన మనము దేవుని చిత్తాన్ని ఎట్లా గ్రహిస్తాం తెలుసా? పాత నిబంధనలో దేవుని యొక్క మౌత్ నుంచి, అంటే దేవుని నోట నుంచి విశ్వాసుల చెవి వరకే వచ్చేది, అంతే. మౌత్ టు ఇయర్, చెవి, అంతే. ఎస్ ఆర్ నో, రైట్ ఆర్ రాంగ్, లెఫ్ట్ ఆర్ రైట్, ఇంతే చెప్తాడు. కానీ నూతన నిబంధన విశ్వాసులతో దేవుడు ఎట్లా మాట్లాడతాడు తెలుసా? ఆయన చిత్తాన్ని ఎలా చెప్తాడు తెలుసా? మైండ్
టు మైండ్, ఫీలింగ్ టు ఫీలింగ్, హార్ట్ టు హార్ట్. ఇదేంటి చాలా కష్టంగా ఉంది. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మీకు అర్థమైతే దేవుని చిత్తం అర్థం చేసుకోవడం తేలిక. ఈ ఫార్ములా అర్థం చేసుకోవాలంటే అంటే ఏం చెప్పానంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను నా పెట్ డాగ్ అంటే లేదులేండి మామూలుగా అంటున్నా, పెంపుడు కుక్క, మేమిద్దరం దానికి నేను తాడు కట్టాను, నా చేయి పట్టుకున్నాను, మేమిద్దరం వెళ్తున్నాం. ఇప్పుడు ఈ పెంపుడు కుక్క నేను ఆగా, అదేం చేసిద్ది? దానికి ఎలా తెలిసిందన్నా? యజమాని ఆగాడు కాబట్టి దానికి తెలిసింది. ఇప్పుడు అది ఆగింది, కుక్క ఆగింది. ఇప్పుడు నేనేం చేస్తా? నేను కూడా ఆగుతా. దానికి ఏదో అవసరం ఉన్నట్టుంది. నాకెలా తెలిసింది? దాని ఫీలింగ్. సరే, కుక్క అంటే పక్కన పెట్టండి, దాని ఫీలింగ్స్ మానవుల ఫీలింగ్స్ వేరు. ఇప్పుడు నేను, నా కొడుకు, మా బాబు, నేను ప్రయాణం చేస్తున్నాం, ఇక్కడి నుంచి బస్సు ఎక్కుతున్నాం. నేను బస్సు ఎక్కగానే మా బాబు నా వెనక వస్తాడా, లేకపోతే నేను ఆర్డినరీ బస్సు ఎక్కా మా బాబు వేరే బస్సు ఎక్కుతాడా, నా వెనక వస్తాడా? ఎలా తెలిసింది అడికి అన్నా? అంతే కదా, నేను ఎక్కా కాబట్టి. అంటే నా మైండ్ నేనేం ఆలోచిస్తున్నానో నా కొడుకు ఈజ్ థింకింగ్. నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో, నేను హ్యాపీగా ఉన్నా, నేను చాలా నవ్వుతూ సరదాగా బ్రహ్మాండంగా ఉన్నా, వాడు కూడా ఏం చేస్తాడు? హ్యాపీగా ఉంటాడు. నేను సీరియస్గా ఉన్నా, వాడు కూడా మౌనంగా ఉంటాడు. ఎందుకు? పప్ప ఏదో కోపంగా ఉన్నాడు, సో ఐ థింక్ నేను ఇట్లా చేయకూడదు. ఎలా తెలిసింది? మై హార్ట్ అండ్ హిస్ హార్ట్, మై ఫీలింగ్స్ అండ్ హిస్ ఫీలింగ్స్, మై మైండ్ అండ్ హిస్ మైండ్. అమ్మా, నూతన నిబంధనలో దేవుని చిత్తాన్ని మనం ఇలానే తెలుసుకుంటాం. దేవుని మనస్సు ఎలా ఉంటుందో మన మనసు కనిపించిద్ది. మీకు అర్థమవుతుందన్నమాట. అంటే మనం ఒక తండ్రితో వెళ్తున్న కుమారుల్లాగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభు మనలో పెట్టాడు. ఆయనకి మనకి కనెక్షన్ ఉంది. ఎవరికి? ఆయనకి మనకంటే. దేవుడికి నాకు ఏముందన్నా? కుక్కకి తాడు కడితే, లేకపోతే కుక్క పక్కన పెట్టండి, కొడుకు పక్కనే నడుస్తా, తండ్రి నా వెంట ఉన్నాడనే ఫీలింగ్ ఉంటే కొడుకుకి ఎలా అర్థమైద్ది? భార్యకి ఎలా అర్థమైద్ది? భర్తకి ఎలా అర్థమైద్ది? ఒక క్లోజ్ ఫ్రెండ్స్కి వీడు నా ఫ్రెండ్ నా పక్కన ఉన్నాడని ఎలా అర్థమైద్ది? వీళ్ళిద్దరూ కలిసి నడుచుకుంటూ పోతూ ఉంటే వీడి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో, ఈయన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో, వాడికి ఏమి ఇష్టమో, వాడి మైండ్ ఏంటో, ఈయన మైండ్ ఎలా ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుంటారు. ఇన్ ద ఎగ్జాక్ట్ మేనర్ దేవుడు ఆయన మనసు మనకు అర్థమయ్యేలా చేస్తాడు. మనం ఆగినప్పుడు ఆయన మన మనసును అర్థం చేసుకుంటాడు. ఆయనకి బాధ కలిగించే విషయాలు మనకి బాధ కలిగిస్తాయి. ఆయనకి ఇష్టమైన విషయాలు మనకి ఇష్టం అనిపిస్తాయి. ప్రియమైన సహోదర సహోదరులారా, 3 విషయాలు మనకి దేవుడు తోడుగా పెట్టాడు. ఒకటి, లోపల దేవుని ఆత్మ మనల్ని నడిపిస్తాడు. వాక్యం ఆయన నియమాలను మనకు చూపిస్తాడు. పరలోకములో ఉన్న యేసు ప్రభువారు మన కొరకు పరిస్థితుల్ని నియంత్రణ చేస్తాడు. ఇలా వెళ్తుంటే ఇవన్నీ భలే సమకూడినట్టుగా ఉన్నాయే, ఇది దేవుని చిత్తం. నా మనసుకు కూడా తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా ఇది బాగుంటుంది అని లోపల నడిపింపుంది. వాక్యానికి విరుద్ధంగా ఈ ఆలోచనలు ఏమీ లేవు. వాక్య నియమానికి సరిపడినట్టుగా ఉన్నాయి. దట్ ఈస్ గాడ్స్ విల్. మీకు అర్థమైందా? అయితే నెగిటివ్ కేసు ఒకటి ఉంది. యెరూషలేముకి పౌలు వెళ్ళాడు. పౌలు అన్నగారు అప్పుడు అందరూ వద్దన్నారు, నువ్వు చచ్చిపోతావయ్యా, బంధకాలు ఉంటాయా, కానీ పోయాడు. దానిలో కూడా దేవుని చిత్తం ఎలా అర్థం చేసుకోవాలో ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. ఈ వీకే ఇవన్నీ నేను చెప్పాలనుకున్నాను, కానీ దీర్ఘంగా నెమ్మదిగా చెప్పుకుందాం. ప్రభు చిత్తం అయితే ఈ సత్యాన్ని, ఈ కేసుని నెక్స్ట్ వీక్ మనం స్టడీ చేద్దాం. మీరు కూడా ఆలోచన చేయండి, ప్రార్థన చేసుకోండి. దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలో ఇందులో మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. ప్రార్థన చేద్దాం.